మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో మీరు ఒక అద్భుతమైన మెసేజ్ వింటున్నారు, మంచి వీడియో చూస్తున్నారు. ఖచ్చితంగా డబ్బు సంపాదించాలని బలమైన కోరిక నిజమవుతుందని నమ్మడం అనే దాని గురించి ఈ వీడియో టాపిక్ ఉంటుంది. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. అలాగే మొదటిసారిగా ఈ ఛానల్లో ఈ వీడియోని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, మనం టాపిక్లోకి వెళ్దాం. మన జీవితంలో మనం నమ్మినది ఎంత బలంగా ఉంటుందో మన జీవితం కూడా అంతే దిశగా మారుతుంది, అదే దిశగా మారుతుంది అనేది అక్షర సత్యం మై డియర్ ఫ్రెండ్స్. నీ కోరిక బలంగా ఉంటేనే కదా నీ విజయానికి మొదటి అడుగు నీ వైపు వేసేసినట్టు గుర్తు మై డియర్ ఫ్రెండ్స్. అలాగే నువ్వు డబ్బు సంపాదించాలని కోరిక నీకు ఉంటే, నీవు ఏం కోరుకుంటున్నావో స్పష్టంగా నువ్వు తెలుసుకోగలిగితే, డబ్బు కావాలా, ఎంత కావాలి, ఎందుకు కావాలనే విషయం నీకు ఐడియా ఉంటే, నువ్వు ఖచ్చితంగా చెప్పగలిగితే విశ్వం నీకు ఇవ్వగలదు మై డియర్ ఫ్రెండ్స్. విశ్వం నీకు ఇస్తుందని నమ్మండి మై డియర్ ఫ్రెండ్స్. నీ ఆలోచనలో స్పష్టత పెరిగినప్పుడే నీ చర్యల్లో దూకుడు వస్తుందని నమ్ము మై డియర్ ఫ్రెండ్స్. నీ ఆలోచనలో స్పష్టత ఉన్నప్పుడు మాత్రమే నీ చర్యల్లో దూకుడు మొదలవుతుంది. అప్పుడు నువ్వు కోరుకున్న కోరిక నెరవేరుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అలాగే నీ కోరికపై నీవు నమ్మకంగా ఉండాలండి. నాకు డబ్బు కావాలనే ఏదైతే కోరిక ఉందో దానిపై నువ్వు నమ్మకంగా ఉండాలి. నేను డబ్బును సంపాదించగలను అనే నువ్వే నమ్మాలి. ఎందుకంటే ఈ విషయం ఎప్పుడు కూడా నీ నమ్మకాన్ని పరీక్షిస్తుంది. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా కనిపిస్తే కూడా నీ ఆత్మవిశ్వాసం కొరవడకూడదు మై డియర్ ఫ్రెండ్స్. నీ పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా, ఎంత కఠినంగా కనిపిస్తున్నా కూడా డబ్బు సంపాదించాలని నీ ఆత్మవిశ్వాసం ఎప్పుడు కూడా కొరవడకూడదు. ప్రతిరోజు నీకు చెబుతూ ఉండు, నేను డబ్బు సంపాదించగలను, నేను ధనవంతుడిని అని ప్రతిరోజు నువ్వు విశ్వానికి సందేశాన్ని పంపించు మై డియర్ ఫ్రెండ్స్. విశ్వాన్ని ఆదేశించు, వేడుకోకు. ఖచ్చితంగా నాకు కావాలి అని అడుక్కోకు మై డియర్ ఫ్రెండ్స్. ఆదేశించు, నాకు ఇది ఖచ్చితంగా కావాలి అని అనుకో. అంతేగాని నాకు డబ్బు కావాలి కాదు, నాకు డబ్బు ఇచ్చి తీరుతుంది విశ్వం అని నమ్ము, ఆదేశించు, వేడుకోకు. అలాగే నీ ఆత్మవిశ్వాసంతో నీవు ఆదేశిస్తే విశ్వం నీకు ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. నీ ఆత్మవిశ్వాసంతో నీవు విశ్వానికి ఆదేశిస్తే కనుక విశ్వం తప్పకుండా ఇస్తుందంట మై డియర్ ఫ్రెండ్స్. కోరిక అంటే భవిష్యత్తులో కావాలనే అభిలాష అండి. కోరిక అంటే భవిష్యత్తులో కావాలనే అభిలాష. కానీ నమ్మకం అంటే ఇదివరకే నీది అయిపోయిందనే భావన మై డియర్ ఫ్రెండ్స్. అంటే నా దగ్గర ఉంది, నేను ధనవంతుణ్ణి అన్నప్పుడు ఆల్రెడీ నమ్మకం అంటారు. కోరిక ఏంటి? భవిష్యత్తులో నేను ధనవంతం అవుతున్నాను అనేది భవిష్యత్తులో జరిగేది అభిలాష అది. కానీ నేను ధనవంతుని అంటే ఇప్పటికే నువ్వు ధనవంతం అయిపోయినా నమ్ముతున్నావు. అందుకోసాన్ని విశ్వం నీకు అదే ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అలాగే భావన కోరికను నమ్మకంగా మార్చుతున్నప్పుడు మై డియర్ ఫ్రెండ్స్, భావన అనేది మన కోరికను నమ్మకంగా మార్చుకున్నప్పుడు అది నిజమవుతుందని గుర్తుపెట్టుకో మై డియర్ ఫ్రెండ్స్. మనలో ఉన్న భావన, మనలో ఉన్న ఒక ఆలోచన అది కోరికను నమ్మకంగా మార్చుతుందన్నది నిజం మై డియర్ ఫ్రెండ్స్. అది నమ్ము. అలాగే నీకు ఏది కావాలో దానికోసం చర్య తీసుకో. నువ్వు దేనికోసం అయితే కావాలని తపన పడుతున్నావో ఖచ్చితంగా చర్య తీసుకో. ఆ దిశలో నడువు. నువ్వు ఎంత నమ్మినా ఏదో మాయగా డబ్బు రాదండి. నువ్వు చర్య తీసుకుంటే మాత్రమే డబ్బు వస్తుందండి. ఓకే, నువ్వు ధనవంతుని అంటే డబ్బు రాదు మై డియర్ ఫ్రెండ్. ఆ ధనవంతుని నువ్వు ఏదైనా చర్య చేసినప్పుడు మాత్రమే విశ్వం నీకు ఆ రూపకంగా నీకు హెల్ప్ చేస్తుంది, నీ దగ్గర డబ్బు వచ్చేలా చేస్తుంది. నీవు చేస్తున్న పని, నీవు తీసుకుంటున్న నిర్ణయాలు, ఇవే నీ ధనాన్ని ఆకర్షించే శక్తులు మై డియర్ ఫ్రెండ్స్. నువ్వు చేస్తున్న పని కావచ్చు, నువ్వు తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ఇవే నిన్ను ధనాన్ని ఆకర్షించేలా చేస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. నమ్ము. అది చిన్న వ్యాపారమే కావచ్చు, మొదలుపెట్టు. కొత్తగా నేర్చుకో. నీకు ఐడియా లేకపోతే నేర్చుకో. ఒక కొత్త ఐడియాపై పని చేయవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఒక కొత్త ఐడియాని తీసుకొని పని చేయవచ్చు, దాని మీద డబ్బు రావచ్చు. కానీ ముఖ్యమైనది చర్యలతో మాత్రమే నమ్మకాన్ని బలపరచు మై డియర్ ఫ్రెండ్స్. చర్యలతో మాత్రమే నువ్వు చేసే పని దాన్ని బట్టే నమ్మకాన్ని బలపరచు. నేను ఈ పని చేస్తున్నాను, ఇందులో సక్సెస్ అవుతాను, విశ్వం నాకు సహకరిస్తుంది, నన్ను ధనవంతుని చేస్తుందని బలపరచు. దాన్ని బలంగా నమ్ము మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, అలాగే మై డియర్ ఫ్రెండ్స్, ఎంత పెద్దదైనా కూడా ధైర్యంగా ఎదుర్కో. నీ ఎంత పెద్ద లక్ష్యం ఉన్నా దాన్ని ధైర్యంగా ఎదుర్కో. ఆశ్చర్యకరమైన మార్గాలు తెరుచుకుంటే గుర్తుపెట్టుకో మై డియర్ ఫ్రెండ్స్. నువ్వు ధైర్యంగా ఎప్పుడైతే ఎదుర్కొంటావో అప్పుడే నీకు ఆశ్చర్యకరమైన మార్గాలు నీకు కనిపిస్తూ ఉంటాయి, తెరుచుకుంటూ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. ఒక పెద్దవాడు మొదట చిన్నవాడని గుర్తుపెట్టుకో. ఒక పెద్దవాడు చిన్నవాడి నుంచే పెద్దవాడు అయ్యాడు కదా. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ధనవంతుడు మొదట కోరికతోనే మొదలుపెట్టాడండి. అలాగే నీ కోరికకు విలువ ఇవ్వు. నీ కోరికకు నీవు విలువనివ్వు. ప్రతిరోజు 10 నిమిషాలు నీ కళలను అనుభవించు. నేను ధనవంతుని నమ్ము, దానికోసం చర్య చేయు. ఆ ఆలోచనలే నీ చర్యలకు శక్తినిస్తాయని నమ్మండి మై డియర్ ఫ్రెండ్స్. ఆ ఆలోచనలే నీ చర్యలకు శక్తినిస్తాయని మనస్ఫూర్తిగా నమ్ము. ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. నేను డబ్బు సంపాదించగలను, నా బలమైన కోరిక నిజమవుతుంది అని విశ్వానికి బలమైన సంకేతాన్ని పంపించు మై డియర్ ఫ్రెండ్.
ఈ విశ్వం నా పక్షాన పనిచేస్తుందని పాజిటివ్ ఆలోచనలు మాత్రమే చెయ్యి, నెగటివ్ ఆలోచనలు చేయకు. నువ్వు నమ్మిన దానిని మాత్రమే నువ్వు అనుభవిస్తావు. గుర్తుపెట్టుకో, నువ్వు దేన్నైతే నమ్ముతావో అది మాత్రమే నీ జీవితంలోకి వస్తుందని తెలుసుకో మై డియర్ ఫ్రెండ్. నీ బలమైన కోరిక నిజమవుతుందని నమ్ము. ధనవంతుడు అవ్వడం నీకు హక్కు, ధనవంతుడు అవ్వడం నీ హక్కు మై డియర్ ఫ్రెండ్స్. అది సాధించడం నీ బాధ్యత. ఓకే, ధనవంతుడు అవ్వడం నీ హక్కు, అది సాధించడం నీ బాధ్యత మై డియర్ ఫ్రెండ్స్. మంచి బలంగా పాజిటివ్ ఆలోచనతో విశ్వాన్ని ఆదేశించు. ఓకే, నీ బలమైన కోరికకు విశ్వం నీకు వశమవుతుందని గుర్తుపెట్టుకో మై డియర్ ఫ్రెండ్స్. నీ బలమైన కోరికకు విశ్వమే నీ వశమవుతుందని నమ్ము. నీవు నమ్మకంతో కోరుకో, విశ్వం నీకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. మిత్రులారా, మీరు విశ్వంతో మమేకమై మీరు కోరుకున్నది ప్రతిదీ సాధించాలని, సాధించే శక్తి మీకు ఆ విశ్వం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మై డియర్ ఫ్రెండ్స్. మీరు కూడా ధనవంతులు అవ్వాలని, ధనవంతులు కాగాలని, ధనవంతులు అయ్యే ఆలోచనలు మీకు ఆ విశ్వం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ధన్యవాదాలు.